అందరికీ నమస్కారము. ఇలా ఫిష్ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రకంగా మనం ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 10 గల మనకి ఎల్లిపాయలు తీసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, కొంచెం సాల్ట్, సగం ముక్క ఉల్లిపాయ, 1 గుప్పెడు కొత్తిమీర, ఒక 10 గల పుదీనాకులు. ఇంకా ఇవి సరిపోతాయి. పేస్ట్ చేసేసి ఈ పేస్ట్లో కొంచెం పసుపు వేసి తిప్పేసుకోవాలి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప పీసులను తీసేసుకొని ఒక్కొక్క పీసుకు మనకు ఒక్కొక్క స్పూన్ పడుతుంది గ్రీన్ చట్నీ. ఇలా ఈ చట్నీ వేసుకుంటూ మంచిగా రబ్ చేసుకోవాలి. ఊరికేనే చెంచాతో వేసి ఊకోకూడదు, అటు ఇటు రుద్దేసి మంచిగా ఈ గ్రీన్ చట్నీ అంతా చేయితోటి మంచిగా రబ్ చేసుకోవాలి పీసుల మీద. ఇంకా అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది ఫిష్. ఇలా అటువైపు ఇటువైపు 2 వైపులా ఇదే స్పూన్ను చట్నీ 2 వైపులా వస్తుంది, సరిపోతుంది. అలా రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ మంచిగా మనం పక్కన పెట్టినామంటే మంచిగా నానిపోతాయి. ఇలా ఏళ్ళతోటి రబ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ అంతా లోపల వరకు దిగి చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇంకా ఈ పీస్ కాకపోతే మనం ఈ గ్రీన్ చట్నీ రాసిన తర్వాత 2 వైపులా మనం ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. పీసులు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎప్పటికీ ఒకే రకం కాకుండా ఇలా ఫిష్ పీసులని అయితే రకరకాల ఫ్రై చేసుకోవచ్చు. మనకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే కర్రీస్ కానీ ఫ్రైలు, మనకు షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోలు అయితే ఫిష్ కర్రీస్, ఫ్రైలు అయ్యి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఇలా మనము నానబెట్టేసిన ఫిష్ పీసులను తీసేసుకొని పిల్లలైతే వదిలిపెట్టకుండా తినేస్తారు. ఇది ఒకే రకం ఫిష్ కాకుండా ఏ రకం ఫిష్ తోటైనా చేసేసుకోవచ్చు. ఇదే చేయాలి అదే చేయాలని ఏముండదు. ఇంకా 1/2 అవర్ నానిన తర్వాత ఇలా అయిపోతాయి పీసులు. మొత్తము గ్రీన్ చట్నీ అంతా పట్టేసుకుంటుంది, వదిలేయదు అన్నట్టు. ఇక మనం అలానే ఎంబడే వేయకూడదు, రుద్దగానే అలా నానబెడితే మంచిగా పీసులకు గ్రీన్ చట్నీ మంచిగా పట్టుకుంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేడి పెట్టేసుకొని మనము ఒక్కొక్క పీస్ కానీ కొంచెం ఆయిల్ పోసేసుకొని, ఎక్కువ ఆయిల్ పోసేసుకొని ఒకేసారి వేపుకోవడం కానీ చేసామంటే ఇంక ఈ ఆయిల్ వేస్ట్ ఏం కాదు. అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆయిల్లో కూడా ఏం తేడా రాదు. ఇలా వేపిన తర్వాత మనము వేడి పీసుల మీదనే కొంచెం ధనియా పొడి చల్లుకోవాలి. చల్లారనియకూడదు పీసులను, వేడిపైనే చల్లేసుకోవాలి. చల్లారితే అంత పట్టుకోదు. వేడి మీద చల్లేసుకుంటే లోపల వరకు ఫ్లేవర్ వెళ్ళి మంచిగా టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేడి పీస్ మీద చల్లేసుకోవచ్చు, పట్టుకుంటుంది మంచిగా. సాల్ట్ చూసి చల్లేసుకోవాలి. మనం గ్రీన్ చట్నీలా సరిపోకపోయినా కానీ ఇప్పుడు చల్లేసుకోవచ్చు వేంపిన పీసుల మీద. ఇలా రకరకాల ఫ్రైలు వీడియోస్ చూసేద్దాము. ఇంకొకసారి ఇంకో రకం ఫ్రై చూసేద్దాము. ఇప్పుడైతే టేస్టీ గ్రీన్ చట్నీతోటి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా మనము ఎన్ని రకాల ఫ్రైలో చేసేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఫిష్ అయితే పుష్కలంగా వచ్చేస్తాయి, మంచిగా ఫ్రెష్ చేపలు. ఇలా మనము బయట నుండి ఎలాంటి సాసులు మనకు ఎలాంటి కొనుక రాకుండా కూడా ఇంట్లో గ్రీన్ చట్నీ మనకు మనం తయారు చేసుకొని, పెద్ద ప్యాకెట్లు కొనుక రావాలి, ఇవి కొనుక రావాలి, చాలా వెరైటీస్ అన్ని ప్యాకెట్లు ఎవరు కొనుకొస్తారులే అని అనుకోకుండా ఇంట్లోనే మనం గ్రీన్ చట్నీ తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. కాకపోతే ఒక్కొక్క గ్రీన్ చట్నీ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, రకరకాలు ఉంటుంది. అది ఒకే రకం ఉండదు. మనం చేసే విధానాన్ని బట్టి, వేసే మసాలాను బట్టి టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.